ఇప్పుడు ఇప్పుడు ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ డిజిటల్ మార్కెటింగ్ అంతా మనకి సోషల్ ప్లాట్ఫామ్స్లో మనం మార్కెటింగ్ అంతా చేసుకోవచ్చు అని చెప్పాను. సో దీంట్లో మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా? ఎవరైనా జాబ్ చేస్తూ దీంట్లో అసలు స్టూడెంట్స్కి కానీ వైఫ్స్కి కానీ బిజినెస్ పీపుల్కి ఎస్పెషల్లీ బికాస్ దిస్ ఇస్ ఫర్ మార్కెటింగ్. సో వీళ్ళందరూ ఎలా ఉపయోగపడతారు? లైక్ హౌస్ వైఫ్స్ కూడా ఇప్పుడు మినిమం క్వాలిఫికేషన్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ హ్యాస్ డన్ 10th ఆర్ ఇంటర్. సో మినిమం క్వాలిఫికేషన్ అయితే ఉంది. సో వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది దీని ద్వారా మనీ సంపాదించడం? స్టూడెంట్స్కి, బిజినెస్ పీపుల్కి, ఇవన్నీ ఈ మూడింటికి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? రైట్ అండి. సో ఫస్ట్ స్టూడెంట్స్తో స్టార్ట్ చేద్దాం. స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే జాబ్ అండి. ఓకే. మెయిన్ స్టూడెంట్స్ గోల్ వచ్చేసి జాబ్. నేను ఒకటే మాట చెప్తాను, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే 100% జాబ్ వస్తుంది. ఓకే. కాకపోతే శాలరీ అనేది స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను చెప్పాను కదా 10,000 అయితే మినిమం వస్తుందండి. ఓకే, అది 15,000 20,000 ఆయన డిపెండ్ అయ్యింది. బట్ షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోవద్దు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వచ్చినామంటే లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి. డౌన్ ద లైన్ 2 to 3 years ₹1,00,000 శాలరీ కూడా పెద్ద పనే కాదు. సో స్టూడెంట్స్కి సక్సెస్ వాళ్ళకి కావాల్సిన జాబ్ వచ్చేస్తుంది. ఇంకొందరు స్టూడెంట్స్ కాకుండా వర్కింగ్ ప్రొఫెషన్ ఉంటారండి. ఇప్పుడు నేను నైట్ 11:30కి ఒకదాన్ని కాల్ చేసి వాళ్ళ బ్రదర్ గురించి. ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ సమ్ కంపెనీ, నైట్ షిఫ్ట్ చేస్తున్నాడు, బాగాలేదు. యూఎస్ అయితే రిక్రూట్మెంట్ కొద్దిగా కాల్ చేస్తారు నాకు, నేను ఇక్కడ పనిచేస్తున్నా, నైట్ షిఫ్ట్ ఉంది, అంత బాగాలేదు అన్నట్టు. అంటే ఇలా బీపీఓ ఇండస్ట్రీ కావచ్చు, ఇలాంటి వాళ్ళు షిఫ్ట్ కావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఇస్తారు. ఎందుకంటే మోస్ట్లీ దే ఆర్ డూయింగ్ జాబ్ ఇన్ బీపీఓ అంటే వాళ్ళు కోడింగ్ రా, కోడింగ్ కోసం సాఫ్ట్వేర్ పోతుండేవాళ్ళు. నాకు రీసెంట్ ఇంకో స్టోరీ కూడా ఉంది. నా ఫ్రెండ్ అయిపోతాను, ఆయన అమెజాన్లో పనిచేస్తుండే, కానీ నాకు సాఫ్ట్వేర్ అంటే ప్యాషన్ అన్నాడు. అరే నేను సాఫ్ట్వేర్ జాబ్ అనిపించుకోవాలనుకొని ఏదో కోర్స్ నేర్చుకోవాలి, AWS ఏదో కోర్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాడు. కానీ జాబ్లో చేరిన 4 monthsకి జాబ్ వదిలేసిన, ప్రెషర్ తట్టుకోలేక. ఎందుకంటే వీళ్ళకి కోడింగ్ కానీ టెక్నాలజీ తెలియదు. అలాంటప్పుడు ఏదో అందరు చేస్తున్నారని మనం పోయిందనుకో అంత పెద్ద తప్పలేదు. చాలా మంది స్టూడెంట్స్ చేసిన మిస్టేక్స్ ఏంటంటే పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఇప్పుడు ఏ ట్రెండింగ్లో ఉంది, ఏది బాగుంది, ఎందుకు పైసలు వస్తున్నాయి అనుకోతారు కదా, నాకేమొస్తుంది అని ఆలోచన చేసుకోరు. నాకేమొస్తుంది అని ఆలోచన చేసుకున్నారు అనుకో మంచిగా వెళ్తారు అన్నమాట. ఓకే. సో ఈ కాలంలో సోషల్ మీడియా తెలవడం ఎవరండి? 95% పీపుల్ కదా. ఓకే, ప్రతి ఒక్కరికి పాయసం. అందుకే నేను ఏమంటున్నా, ఇలాంటి వాళ్ళు స్విచ్ కావాలనుకుంటే మీకు బై డిఫాల్ట్గా సోషల్ మీడియా నాలుగు మా దగ్గర రండి. 0% కోడింగ్, 0% కోడింగ్ తోటి మీ కెరీర్ మంచిగా వెబ్సైట్ చేస్తామని చెప్తున్నాను. సో ఆబ్వియస్గా మంచి సార్ ఎంతోమంది పీపుల్, బీపీఆర్ మై సెల్ఫ్, ఐ స్టార్టెడ్ మై కెరీర్ విత్ సైకిల్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుంది. తర్వాత 3 years డిఫరెంట్ కంపెనీస్ మారిన తర్వాత నాకు అనిపించింది కస్టమర్ సపోర్ట్ కాల్ సెంటర్ ఎన్విరాన్మెంట్లో గ్రోత్ లేదు. తర్వాత నైట్ షిఫ్ట్స్ పెద్ద ప్రాబ్లం అన్నమాట. అలాంటప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ యూఎస్ సజెస్టెడ్ డిజిటల్ మార్కెటింగ్ చాలా బాగుంది. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది కూడా తెలియదు అన్నమాట. అలాంటప్పుడు నాకు డెమో అటెండ్ అయినప్పుడే జాబ్ రిజైన్ చేసేసాను. ఇందులో ఫుల్ స్కోప్ ఉందని చెప్పేసి ఐ బిలీవ్డ్ ఇట్. టుడే ఆమె ట్రైనర్, ఆమె కన్సల్టెంట్, మై ఓన్ కంపెనీ, ఎన్నో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేస్తాను. బ్లాగింగ్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నా, యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నా, అఫిలియేట్ మార్కెటింగ్ సంపాదిస్తున్నా, డ్రాప్ షిప్పింగ్ నుంచి సంపాదిస్తున్నా. ఇన్ని వేస్ ఉన్నాయండి. సో నేను ఒకప్పుడు అదే కాల్ సెంటర్ ఎన్విరాన్మెంట్ ఇదే ఇందులో పైకి పోదాం అనుకుంటే కాదు. సో వర్కింగ్ ప్రొఫెషన్ చెప్తున్నా, 30 years ఉన్నాయి, 35 years స్విచ్ చేయం కాదు. సో బెటర్ లేట్ దాన్ నెవర్. ఓకే, 60 years సక్సెస్ ఉన్న కూడా ఉన్నారు, మెక్డానల్డ్స్ అనుకుంటా. ఓకే, సో అలాంటి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా మా దగ్గరకు వస్తే విల్ సెట్ ద కెరియర్. వాళ్ళకు 2 options ఉంటాయండి. ఐదర్ ఫ్రెషర్గా పోవచ్చు, సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే సేమ్ ఎక్స్పీరియన్స్ తోటి నెక్స్ట్ లెవెల్కి పోవచ్చు. థర్డ్, హౌస్ వైఫ్, బిగ్గెస్ట్ మార్కెట్ అండి. చాలా మంది విమెన్ దే ఆర్ వెరీ టాలెంటెడ్, బట్ మ్యారేజ్ తర్వాత పిల్లలు గ్యాప్ చాలా వచ్చింది. వీళ్ళగా ఆఫీస్కి వెళ్ళలేరండి, ఎందుకంటే పిల్లలు చూసుకోవడం కానీ ఆ షెడ్యూల్ వల్ల వాళ్ళు అసలు ఆఫీస్కి పోవడం కుదరదు. 70% ఆఫ్ ద పీపుల్కి ఇదే. అలాంటి వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్. వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయండి. ఓకే, లాస్ట్ మంత్లో నేను అరౌండ్ 4 to 5 వర్కింగ్ హౌస్ వైఫ్స్కి జాబ్ ఇప్పించిన. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలామంది నేర్చుకోవాలనుకుంటారండి, వాళ్ళు 10th అయిపోయిండొచ్చు, ఇంటర్ అయిపోయిండొచ్చు, రీసెర్చ్ స్కిల్స్ లేవు.
కానీ వాళ్ళు మేము వర్క్ హౌస్ వైఫ్కి జాబ్ ఇప్పిస్తున్నాం అన్నమాట వాళ్ళు వచ్చేస్తారు. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే సెలక్షన్ ప్రాసెస్ పెట్టినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత వరకు నాలెడ్జ్ ఉంది ఎస్పెషల్ హౌస్ వైఫ్కి, తను రీసెర్చ్ చేయగలిగింది. నేను ఒక అమ్మ మాట్లాడింది నాకు ల్యాప్టాప్ కూడా ఓపెన్ చేయడానికి రాదు, అలాంటి వాళ్ళకి నేర్పడం కష్టం. అంటే మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలి, ల్యాప్టాప్ ఓపెన్ చేయడం కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఇదంతా నాలెడ్జ్ ఉందనుకోండి, విల్ టేక్ కేర్ ఆఫ్. కొంచెం లేట్ అయితే ఉండొచ్చు వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రాడు, కానీ డెఫినెట్గా వస్తుంది అనమాట. 10,000 రూపాయలు వస్తుందండి, నువ్వు చేయగా మంచిగా ఉంటుంది. ఇప్పుడు రాజమండ్రికి సంబంధించిన ఒక స్టూడెంట్ ఉంది, 4 years బ్యాక్ నేర్చుకుంది. ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తుంది, 4 ప్రాజెక్టులు తీసుకుంది, మళ్ళీ బయట ₹1,00,000 పైన సంపాదిస్తుంది. ఇక్కడ ఏంటంటే హౌస్ వైఫ్స్ అన్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. మీ పిల్లల్ని చూసుకోవడం దేనికైనా కూడా మీరు హార్డ్ వర్క్ చేయడానికి రెడీ ఉండాలి. నేను ఓన్లీ 2 hours పనిచేస్తాను, 3 hours పనిచేస్తాను కాబట్టి నేనేమంటున్నా, నీ డిఫరెంట్ టైమ్స్ లో పని చేస్తావు. స్ట్రెచ్గా అవసరం లేదు నాకు, 8 hours పని చేయి, కానీ కంటిన్యూస్ అవసరం లేదు. 2 hours అట్లా వర్క్ చేసుకున్నాను. డిఫరెంట్ ప్రాజెక్ట్ తీసుకోవచ్చు, మేక్ మనీ చేసుకోవచ్చు. జాబ్ ఒక్కటే అనుకోకండి, ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. సో హౌసెస్ కూడా బెస్ట్, కాకపోతే రీసెర్చ్ స్కిల్స్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. తర్వాత బిజినెస్ పీపుల్ అండి. ఇప్పుడు నేను చెప్పాను డ్రోన్ కంపెనీ కావచ్చు, తర్వాత హెయిర్ ఆయిల్ కావచ్చు, తర్వాత చాలా కంపెనీస్ వస్తాయి అనమాట. రీసెంట్గా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా వచ్చింది. నేను కూడా సజెస్ట్ చేసిన, చూడు పోయి నువ్వు నాకు కన్సల్టింగ్ అడిగినా నేను చేస్తాను, పెద్ద ప్రాబ్లం లేదు. కన్సల్టింగ్ ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఆయన వెబ్సైట్ డిజైనింగ్ చేయమంటే 40,000 తీసుకుంటాను, 40,000 నేను తీసుకుంటాను. నువ్వు కోర్స్ అయినది 25,000కి అయిపోతుంది అది, మొత్తం తనే నేర్చుకోవచ్చు. సో వాళ్ళు నాకు టైం ఉండదు అంటారు. నేనేమంటానంటే బీయింగ్ బిజినెస్ ఓనర్గా ఫస్ట్ నీకు మార్కెటింగ్ స్కిల్ రావాలి. నువ్వు చేయకు, సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఎంప్లాయీస్ని పెట్టుకో. ఆ ఎంప్లాయీస్ కూడా నేనే ఇస్తాను, నా స్టూడెంట్స్ చాలా ఉంటారు కాబట్టి. ఎందుకంటే ఆయన ఏం చేస్తుందో నీకు అర్థమవుతుంది. కాబట్టి బిజినెస్ పీపుల్, ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. ఫస్ట్ అవగాహన అయితే ఉండాలి. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తే నీకు అసలు ఆ పని ఏంటో తెలియాలి, అప్పుడే పని చేయించగలం మనం. ఒక సింపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ మమతా, యూపీవీసీ విండోస్ ఉంటాయి, దాని యొక్క డిస్ట్రిబ్యూటర్, ఒక ఆయన మ్యానుఫ్యాక్చరర్ డిస్ట్రిబ్యూటర్ అనుకుంటా, ఆయన నాకు కాల్ చేశాడు, సార్ మేము మస్తు సేల్ చేస్తున్నాం, వీఆర్ వెరీ హ్యాపీ, కానీ నా పక్కల వాడు అసలు నథింగ్, వాడు ఇప్పుడు నాకు దగ్గర బీట్ కొడుతున్నాడు, ఇది ఎందుకు అని నేను తెలుసుకుంటే వీడు ఆన్లైన్లో చేస్తాను, నాకు ఆన్లైన్లో ఏం రాదు, నాకు ఆన్లైన్లో ఏం రాదు, నేను ఏం చేయాలని అడుగుతున్నాడు. అంటే చాలామంది బిజినెస్ ఓనర్స్ డిజిటల్కి రాలేదు ఇంకా. వాళ్ళు డిజిటల్కి రాకపోతే సూన్ వాళ్ళని వేరే వాళ్ళు బీట్ చేసేస్తారు. కంపల్సరీ ప్రతి చిన్న బిజినెస్ ఓనర్, మళ్ళీ బిజినెస్ ఓనర్ అంటే ఎవరైనా సరే హార్డ్ వర్క్, మళ్ళీ అంత టైం స్పెండ్ చేయకుండా సింపుల్ గా ఈజీ వే ఫర్ మార్కెటింగ్. కరెక్ట్. ఇంకో ఎగ్జాంపుల్ అవుతాను, ఇప్పుడు నా డిజిటల్ మార్కెట్ ట్రైనింగ్ ఉంది, నాకు ఆఫ్లైన్ లేదు, నాకు ఇన్స్టిట్యూట్ లేదు, ఓన్లీ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఆన్లైన్. ఈ మంత్ 60 people జాయిన్ అయ్యారు. ఎట్లా వచ్చారు మరి? యూట్యూబ్లో నా వీడియో చూస్తారు, కన్వర్ట్ అవుతారు, ఇన్స్టాగ్రామ్లో చూస్తారు, కన్వర్ట్ అవుతారు. కాబట్టి బిజినెస్ చేసే విధానం కంప్లీట్గా మారిపోయింది. ఒకప్పటిలా గానే కాదు, ఏదో ఇన్స్టిట్యూట్ పెట్టాలి, మెయింటైన్ చేయాలి, అవసరమే లేదు. అదే యూపీవీసీ విండోస్ కూడా అసలు వితౌట్ ఫిజికల్ షాప్ మనం సేల్ చేయొచ్చు. పీపుల్, ఎందుకంటే జనాలకు మీరే ఉన్నారు, మంత్లీ మీరు షాపింగ్ చేస్తారా లేదా? డెఫినెట్గా మా ఇంటి దగ్గర రెగ్యులర్ పార్సల్స్ వస్తూనే ఉంటాయి అనమాట. పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ ఆన్లైన్, కాబట్టి యూ కెన్ ఈజీలీ సెల్ ఆన్లైన్. సో ఎవ్రీ బిజినెస్ ఓనర్ షుడ్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. సో స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, హౌస్ వైఫ్స్, బిజినెస్ ఓనర్స్, అందరికీ సెట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇంకా ఇది సెట్ అవుతుంది. కెరియర్ అనేది ఎవరైనా దీంట్లో డెఫినెట్ గా నేర్చుకోవచ్చు.